గుడ్ మార్నింగ్ గైస్. ఇదైతే డే 2 అట్ గోవా. ఇప్పుడైతే యుక్త శృతి పనుకొని ఉండరు. వాళ్ళనైతే మనం లేపియాలి. అదే నా గోల్ అనమాట. చూద్దాం వాళ్ళు లేస్తారో లేదో. తోసిరా చెప్తా. అదే ఏయ్ బాబు లేవ్. ఏ బాబు. సో గైస్, బ్రేక్ఫాస్ట్ తినడానికి అందరూ అయితే ఇప్పుడు రెడీ అయిపోయి కిందకి పోతూ ఉంటాము. ఇంకైతే ఈరోజు డే అయితే ఫన్గా ఉంటుంది, మీరు చూసేయండి. సో ఎట్లుంటుంది ఏముంటుంది మాకు తెల్లే, మీరు చూసేయండి పదండి. సో ఫస్ట్ అయితే మా డేని అయితే మేము ఈ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో గైస్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని ఫస్ట్ అయితే రూమ్కి వెళ్తాం. కొంచెం ప్యాకింగ్ చేయాలి మనం. అయితే ప్యాకింగ్ అయితే జరిగిపోయింది. సో వి విల్ మూవ్, ఇట్స్ డన్ అనమాట. విల్ షో యూ ద రూమ్ టూర్. పదా. సో గైస్, ఇదే మా రూమ్. రెసార్ట్ ఇది వచ్చి పామ్ రెసార్ట్ అని గోవాలో. మీకు యూజ్ అవుతుంది అని మేము లొకేషన్ ట్యాగ్ చేస్తాం, అది కూడా చూడండి. సో ఇది మా రూమ్ అనమాట. ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. సో ఇది మేము ఇక్కడ ఎత్తుకుపోయే థింగ్స్. ఇదొక లగేజ్, ఇదొక లగేజ్, ఇదొక లగేజ్. కామన్ రూమ్ అనమాట. ఇక్కడైతే టీవీ ఉంది. ఈ డ్రాయర్స్ యాక్చువల్లీ నేను డ్రాయర్స్ యూస్ చేస్తాను, నేను చూపించక్కాలే. సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. వాష్రూమ్కి అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు గైస్. ఇక్కడైతే ఒక బాల్కనీ కూడా ఉంది. బట్ గోవాలో బాల్కనీ వెట్గా ఉంది. ఇంకా రెడీ అయితే అయిపోతుంది. ఉంటే హెయిర్ బ్రేక్ చేసుకోవాలి. సో నిన్నైతే మేము కొన్ని ప్లేసెస్కి పోతున్నాము, అది చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మేము చర్చ్కి వెళ్తూ ఉంటాము, ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటాము. సన్సెట్ అదైతే క్రూజ్ డ్యాన్స్, క్రూలో డాన్స్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. సో ఈరోజు షెడ్యూల్ ఇది అనమాట మాకి. ఇంకా నిన్న వరకు మేము షాపింగ్ చేసినట్లు చూస్తే ఏమంత లేదు, చాలా ఎక్స్పెన్సివ్. అండ్ మీకు అంతా మన ఓన్ ప్లేసెస్లోనే చిక్కుతుంది. ఊరికే ఇక్కడ గోవాలో యూనిక్ ఏముందో అది అన్నీ వదిలి అంకన్నా అన్నీ ఉంది అక్కడ. సేమ్ బ్యాగ్స్ కానీ మోసం చేస్తారు. 2-3 షాప్ అయినా కొంటే అది 20 రూపీస్, ఆ పక్క కొంటే 50 రూపీస్, సేమ్ ప్రోడక్ట్. సో మేము ఒక సజెషన్ ఏమి ఇస్తామంటే, మీరు దయచేసి షాపింగ్కి వస్తే మీరు అన్ని అంగడి విజిట్ చేయండి గైస్. ఆ తర్వాత సో కంపేర్ చేసి మీరు తీసుకోండి. ప్లస్ వాళ్ళు బార్గెనింగ్ లేకపోతే ఇక్కడ అయ్యలే గైస్. బార్గెనింగ్ స్కిల్స్ ఉండే 800 బ్యాగ్ని 200 అడిగినా ఇస్తారు, 800 అడిగినా ఇస్తారు. సో అన్నీ కాస్ట్లీ ఇక్కడ గైస్. ఇక్కడ ఒక కోకోనట్ నుంచి ఒక కోకోకోలా 30 రూపీస్ అమ్ముతారు, చిన్న బాటిల్. ఐ నో టూరిస్ట్ ప్లేస్ అని, బట్ నేను 5 రూపీస్ అన్నా ఓకే కదా గైస్, 30 రూపీస్. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి గైస్. గైస్, బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది. బట్ సీజన్ బట్టి ఈ వ్యూ కావాలా అనిపిస్తుంది. ఎందుకైతే ఎండ్ ఉన్నప్పుడైతే బాల్కనీ వేస్ట్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంకా రూమ్ వ్యూ ఇది గైస్. సో గైస్, అంతే రూమ్ టూర్ అయితే. ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి, పోతాం గైస్. ఇప్పుడైతే మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఇంకా ఈరోజు గోవా జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. లైక్ ఫస్ట్ మేము చర్చ్ విజిట్ చేస్తాము. ఈ చర్చ్ అయితే చాలా బాగుంది గైస్. లోపలైతే ఇంకా బాగునింది బయటకినా. సో గుడ్ చర్చ్. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం షాపింగ్. ఇక్కడైతే బార్గెన్ చేయకుండా ఏమీ రాదు గైస్. సో మెయిన్ పాయింట్ బార్గెనింగ్. సో గైస్, ఇప్పుడైతే మేము శివుని గుడికి వచ్చాము. అందరూ డిస్టర్బ్ చేసేవాళ్ళే గైస్. మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు టైం చాలా తక్కువ ఇస్తూ ఉంటారు. సో మీరు కన్నా ప్లేసెస్ జాస్తి విజిట్ విన్నారా. సో గైస్, ఇదైతే మేము విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ అన్నమాట, శివన్ గుడి. చాలా బాగుంది గైస్. ఇది చూసుకొని మేము తిరిగా రెసార్ట్కి అయితే వచ్చేసాము లంచ్ చేయడానికి.
సో గైస్ లంచ్ టైంలోకి అయితే కొంచెం బ్రేక్ ఇచ్చిండ్రి. సో అందుకే మేము ఇక్కడ పూల్కి వచ్చి అయితే చిల్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ బీచ్ అరౌండ్ ఒక 4:40 అట్లేమో వస్తుంది. అప్పటికే చూడండి గైస్ ఎంత ఇంకా సన్నీగానే ఉంది గోవాలో. సో ఇక్కడైతే మస్తు నింది గైస్, చూడండి సన్ను, ఆ బీచ్ వైబ్స్ చాలా బాగునింది. ఇక నెక్స్ట్ అయితే అలాగే మేము ఒక డిఐవై అయితే చేస్తూ ఉంటుంది, అది మెమరీ కోసం. సో మేము 6 ఫ్రెండ్స్ను ఒక ఫింగర్ ప్రింట్ క్యాన్వస్ మీద ఒక ఆర్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ శాండ్తో ఫస్ట్ గ్లూ వేసేసి క్యాన్వస్ మీద శాండ్ని అయితే దాని మీద వేస్తే ఫింగర్ ప్రింట్ వస్తుందన్నమాట. సో మేమైతే అంతా ప్యాక్ చేసుకొని అయితే రెడీగానే పోయింటిమి గోవాకి. సక్కత్గా ఉన్నింది ఈ యాక్టివిటీ టైం అయితే, ఆ బీచ్ సన్సెట్, ఓ మై గాడ్. సో గైస్ మేమైతే క్యాన్వస్ చేసాము చూడండి. It was the most fun part of the whole trip. కమ్ సన్సెట్ చూపియు. సో గైస్ సన్సెట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టైం సరిపోలేక మేము ఇప్పుడు క్రూకి పోతా ఉన్నాము. చూడండి గైస్ సన్సెట్. సో గైస్ ఫైనలీ క్రూజ్కి అయితే వచ్చేసాము. లుక్ ఎట్ ద వ్యూ గైస్, ఓ మై గాడ్. సో గైజ్ ఇప్పుడైతే మేము క్రూజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండము, బ్యాచ్ వైజ్ పంపిస్తారు అనమాట. సో ఇప్పుడైతే మా టర్న్ వచ్చింది, మేమైతే క్రూజ్ లోపల ఆల్రెడీ ఉండాం. సో ఇక్కడ క్రూజ్ పైకి ఇంకా ఇది అనమాట వ్యూ, చాలా బాగుంది గైస్. పైన అయితే రెస్టారెంట్ తర ఉన్నింది. సో ఇప్పుడైతే మేము ఇది వచ్చేసి క్రూజ్ లోపల ఇంకా వ్యూ ఎంత బాగుందంటే గైస్ సూపర్గా ఉంది. సో మేమైతే మాకు చైర్స్ అయితే అరేంజ్ చేసిండ్రి, కూర్చొని ఉంటుంది, ఇంకా డీజేను స్టార్ట్ చేసేకుంట్రి. సో ఇది చూడండి గైస్ ఎంత బాగునిందో వ్యూ నైట్ టైంలో ఈ క్రూజ్ చూడడానికి. Giving a warm welcome on these Beyond Cruises पे आप सभी का हार्दिक स्वागत है. As we are sitting down to Goa's most famous. సో గైజ్ సో మ్యూజిక్ అయితే ఆన్ అయిపోయింది, మేము కూడా ఫ్లోర్లో అయితే దిగేసాము. ఇప్పుడు అయితే మేము ఎంజాయ్ చేస్తాం. మీ స్మాల్ క్లిప్పింగ్స్ మీరు చూసి ఎంజాయ్ చేయండి గైజ్. సో గైజ్ ఇప్పుడైతే క్రూజ్లో మా డాన్సింగు, ఎగ్రిఫైయింగు అంతా అయిపోయింది గైస్. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి పోవాలి. సో టైం లేదు, అర్జెంట్ చేస్తూ ఉంటుంది, ఇరిటేట్ అయింది. సో అయినా కూడా మాట్లాడుకొని నైట్ ఇంకా పడుకుండిపోయాం గైస్. హాయ్ గైస్. బ్రష్ చేస్తూ ఉంటాము. మా డాడీ చెప్పింటారు గైస్ డోర్ బయట పోకూడదని. మా డాడీ చెప్పింటారు గైస్ డోర్ బయట పోకూడదని. చేసుకో. వచ్చారు. సో ఇప్పుడు మేము వీరూరు అయితే వచ్చాం గైస్, వీరూరు జంక్షన్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఏమే
యాడికి పోయిట్లే చాకోస్. సో గైస్ ఇప్పుడైతే మేము చాలా బాగుంది. సో యా ఇంటికి వెళ్ళి చాలా బాగుంది. సో యా ఉన్నాను. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉంది. సో గైస్ మేమైతే బెంగళూరు రీచ్ అయిపోయాము. క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ గోవా ఎపిసోడ్స్ అయితే మీకు నచ్చింది అనుకొని ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తూ ఉంటాం. బాయ్ గైస్.